అశ్విన్ మీద చెయ్యి పడిందో చెయ్యి దించండి సార్. అనేది నీకు తెలీదు, వీడు ముందు చెయ్యి దించండి సార్. ఏంటి సార్, ఏంటి సార్ ఇది? అశ్విన్ ని కిడ్నాప్ చేయించింది మీరా? అవును, నేనే. ఎందుకు సార్? పాడు చేసి ఇప్పుడు వేరే అమ్మాయి పెళ్లికి రెడీ అవుతున్నాడు కదా, దాన్ని చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? చెప్పానా? నేను చెప్పానా అశ్విన్ నన్ను పాడు చేశాడని? మీతో నేను చెప్పానా? నువ్వు చెప్పకపోయినా ఇదే నిజం. ఏంటి సార్ నిజం? అంటే మీరే ఒక కథ అల్లేసి అదే నిజమని మీరు నమ్మడమే కాకుండా అందరి చేత బలవంతంగా నమ్మించాలని చూస్తున్నారా? నేను కాదు, వీడే నీ జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడు. నమ్మక ద్రోహి ఆనంది. ఎవరు సార్? ఎవరు సార్ నమ్మక ద్రోహి? చెప్తున్నాను కదా, వీడే. సార్, వాటర్ మేడం నిన్ను హాస్టల్ నుంచి బయటికి పంపించేస్తే నువ్వెక్కడ ఇబ్బంది పడతావోనని ఇదిగో వీళ్ళింట్లో ఉంచాను. అది ఛాన్స్ గా తీసుకొని నీ లైఫ్ తో ఆడుకున్నాడు. లేదు, నా అనుమతి లేనిదే అశ్విన్ నా నీడ కూడా తాకలేడు. అయ్యో ఆనంది, నువ్వు వీడిని బ్లైండ్ గా నమ్మేస్తున్నావు. నీకు తెలీదా ఆనంది? నీకు తెలియకుండా నేను మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ప్రాణం పోయినా అశ్విన్ అలాంటి పని చేయడు. ఇదే ఈ అతి నమ్మకమే ఇవాళ నిన్ను సిచ్యువేషన్ కి తీసుకొచ్చింది. వీళ్ళంటే ఒక ఇంత చీప్ క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చూడలేదు. అవునా? మరి ఇదే అశ్విన్ ఒకప్పుడు మంచివాడు, మనసున్నవాడు, అందరివాడు, నా తమ్ముడు లాంటి వాడు అని ఎన్నెన్నో చెప్పేవారు కదా సార్. అవన్నీ ఒట్టి మాటలేనా? నిజాలు కాదా సార్? అప్పుడు నమ్మాను ఆనంది, బట్ ఇప్పుడు వీడి అసలు రూపం తెలిసింది. అశ్విన్ గురించి మీరు తెలుసుకుంది ఇంతేనా సార్? మహేష్, వీడి గురించి ఇంత డిస్కషన్ అవసరమారా? వీటిని నాలుగు పీకితే అశ్విన్ ఒంటి మీద చెయ్యి పడిందో ఒక్కొక్కడిని చంపేస్తాను. ఏంట మాటలు? నువ్వు ఉండు అశ్విన్. ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తున్నంత మాత్రాన మన జీవితాల్ని కూడా శాసిస్తాను అంటే చూస్తూ ఊరుకోమంటావా? నేను ఇదంతా చేసింది నీ లైఫ్ ని సెట్ చేయడానికి. మీకు అలాంటి ఆలోచన ఉంటే చేయాల్సింది ఇది కాదు సార్. నన్ను పాడు చేసిన వాడిని పట్టుకోవటంలో మీరు మాకు సహాయం చేయాలి. మీరు ఎంతో మంచివారు, అలాంటి మీరు ఇలాంటి పని చేయడం ఏంటి సార్? అసలు అసలు మీరేనా ఇలా చేస్తోంది? నీకేం తెలీదు, నువ్వు చాలా ఇన్నోసెంట్. జస్ట్ నువ్వు 5 minutes అలా పక్కకి వెళ్ళి నిల్చో. వీడి చేత నిజం చెప్పించి నీ మెడలో వీడితోనే తాడి కట్టిస్తాను. ఒక పక్క నేను ఇంత చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు ఏంటి సార్? అశ్విన్ అలాంటి వాడే అయితే అమృతక్క పెళ్లిలో అందరి ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకంటాడు సార్? మరి అలాంటి వాడు తులసితో ఈరోజు పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు? నిన్ను పెళ్లి చేసుకుంటాననే కదా చెప్పాలి. అశ్విన్ చేసుకుంటానంటే మాత్రం నేనెలా ఒప్పుకుంటాను సార్? వీడు నిన్ను నీ మనసుని మాయ చేస్తున్నాడు ఆనంది. కానీ కాదు సార్, మీరే అశ్విన్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. అంతేకాదు సార్, అశ్విన్ మీకోసం ఎంతో త్యాగం చేయాలనుకున్నాడు. అది మీకు తెలియదు. అవునా?
చేస్తాడా? ఇదే పెద్ద జోక్. మీరు నన్ను ప్రేమిస్తున్నారని తెలిసి తను నన్ను ప్రేమిస్తున్న విషయం మీతో చెప్పకుండా దాచాడు. అది త్యాగం కాదా సార్? ఆనంది మహేష్ సార్ని పెళ్లి చేసుకుంటే తన కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయనుకొని తన ప్రేమని సమాధి చేయాలి అనుకున్నాడు. దాన్నేమంటారు సార్? త్యాగం అనరా? అయ్యో ఆనంది, అదంతా ఒక డ్రామా. అంతేలే సార్. ప్రేమని త్యాగం చేయాలనుకున్న అశ్విన్ ఏం చేసినా డ్రామా లాగే కనిపిస్తుంది సార్. ఎవరో అన్న మాట పట్టుకుని సీతమ్మని అడవుల పాలు చేశాడు ఆ శ్రీరాముడు. కానీ ఇంకొకరికి భార్య అయ్యే అర్హత ఏ మాత్రం నాకు లేకపోయినా అశ్విన్ నాకు జీవితం ఇవ్వాలనుకున్నాడు. అశ్విన్ ని అనుమానించడం అంటే అది మనల్ని మనం అనుమానించుకోవడమే సార్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్, అశ్విన్ కి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎలాంటి సంబంధమూ లేదు. ఇంకొకసారి తనని అనుమానించినా తన విషయంలో ఇలాంటివి చేసినా చూస్తూ ఊరుకోను సార్. రా అశ్విన్. ఆనంది,